మీరేమో గాంధీ కుటుంబం మొత్తం బీసీలకు వ్యతిరేకం అంటున్నారు. బట్ రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర వల్లనే మోడీ కళ్ళు తెరిచి ఇప్పుడు గత్యంతరం లేకనే ఈ కులగణన చేపడుతున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చేసిన పాపాలకు ప్రక్షాళన కోసం రాహుల్ గాంధీ విన్యాసాలు, వాళ్ళకు ప్రేమ లేదు బీసీల పట్ల, కేవలం ఓట్ల కోసం, రాజకీయ కోసం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 60 సంవత్సరాల పైగా అధికారంలో చేయలేదు. మీ కుటుంబం నుంచే 3 ప్రధానమంత్రులు, 4వసారి కూడా యూపీఏ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినా యూపీఏ చైర్పర్సన్గా నడిపించింది సోనియా గాంధీ. అంటే ప్రముఖ స్థానంలో ఉండి ప్రభుత్వాలు నడిపించిన మీరు చేయలేనిది ఇవాళ ఏదో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదో మీరు బీసీలు రిజర్వేషన్లని ఈ రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ప్రచారం చేస్తే నవ్వుకుంటున్నారు ప్రజలు. అరే 60 సంవత్సరాలు మీరు అధికారం ఉన్నారు, మీ కుటుంబం నుంచే 3 ప్రధానమంత్రి అయినారు, 4వ ప్రధానమంత్రి కాకపోయినప్పుడు దేశాన్ని నడిపించారు, ఎందుకు చేయలేదు? మనసు రాలేదు. పైపెచ్చు నెహ్రూ గారు ఉత్తరాలు రాశాడు అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రులకు, కులాల పేరు రిజర్వేషన్ ఇస్తే దేశం పలచనైపోతుంది, ప్రతిభ దెబ్బతింటుందని చెప్పి. రాజీవ్ గాంధీ గారు మండల్ కమిషన్ విపి సింగ్ గారు సిఫార్సులు చేస్తే దాన్ని విభేదించాడు, వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ బీజేపీ మద్దతుతో మండల్ కమిషన్ వేసి దాన్ని నివేదిక ఇస్తే మరి అర్ధాంతరంగా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయితే మండల్ కమిషన్ చర్చ లేదు, మండల్ కమిషన్ తొక్కుపెట్టింది 10 సంవత్సరాలు. ఇది మీ చిత్తశుద్ధి, మొత్తం చరిత్ర ఇది. దేశ ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు మీ ద్వంద్వ వైఖరిని. ఓట్ల కోసం, రాజకీయం కోసం మాట్లాడడమే తప్పితే అవకాశం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చేయకుండా, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడడం ఇది పరిపాటిగా మారింది. కానీ ఇవాళ మోదీ గారు చెప్పింది చేస్తారు, చెయ్యగలిగింది మాత్రమే చెప్తారు. అందుకనే 2018లో కూడా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వారు స్వయంగా చెప్పారు, నెక్స్ట్ సెన్సస్ ఏదైతే 2021లో జరుగుతుందో, ప్రతి 10 సంవత్సరాలు జరిగేటువంటి ఈ యొక్క సెన్సస్ 2011లో జరిగింది, 2021లో జరిగే సందర్భంలో హోంమంత్రిగా 2018 వారే ప్రకటన చేశారు, ఖచ్చితంగా మేము కులగణన చేపడతామని, జనగణనతో పాటు కులాల వారిగా లెక్కలు తీస్తామని ప్రకటించింది రాజ్నాథ్ సింగ్ గారు. ఇది మా యొక్క చిత్తశుద్ధి. కాబట్టి ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఏదో ఇవాళ ప్రజలను మభ్యపెట్టడానికి ఇవాళ ఏదో చంకలు గుద్దుకుంటే అధికారుల నుంచి ఉన్నప్పుడు చేయని వాళ్ళు ఇవాళ మీరు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి అని. రేవంత్ రెడ్డి గారు మీరు మభ్యపెట్టకండి, ప్రజలు మోసం చేయకండి. మీకంటే ముందు ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో శాస్త్రీయ పద్ధతుల్లో అక్కడ జనాభా కులగణన చేపట్టి దానిని బహిర్గతం చేశారు. వివరాలన్నీ కూడా మొత్తం ఏ కులం ఎంత శాతం ఉంది, ఎంత జనాభా ఉన్నది పెట్టడమే కాకుండా వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టారు, అసెంబ్లీలో పొందుపరిచారు. 60% పైగా అంటే బీసీలు, ఎంబీసీలు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ అని లెక్కలు తీసి బిల్లు ఆమోదం చేశారు. మీరు అసెంబ్లీలో ఏం పెట్టారు? ఒక నోటు, బీసీలు ఎంత ఉన్నారు, ముస్లింలు ఎంత ఉన్నారు అని చెప్పారు. కానీ ఏ కులం ఎంత ఉందో చెప్పలేదు. కుల వ్యవస్థ కొనసాగుతుంది కదా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 136 కులాలు ఉన్నాయి కదా, ఏ కులం ఎంత ఉందో ఎందుకు లెక్కలు చెప్పలేదు? చెప్తున్నారు కదా, బీసీ బిల్లుకి సంబంధించి మా పరిధిలో అయిపోయింది, ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే 42% బిల్లు బిల్లు ఏదో అంటున్నారు మీరు, హిందూ బీసీలను కొత్తగా మీరు నిర్వచనం ఇచ్చారు. ముస్లిం బీసీ, హిందూ బీసీ, ఆ 10% ముస్లిం బీసీలు, ఆ ముస్లిం బీసీలు ఏ కులాలు చెప్పండి, ఏ కులం ఎంత ఉందో చెప్పిండ్రా? ఈ 42% హిందువులలో ఏ కులం ఎంత జనాభా ఉందో చెప్పిండ్రా? కులాల మధ్య తెగాలు పెట్టారు. ఇప్పుడు అన్ని కులాలు లీకులు ఇస్తున్నారు, ఈ కులం 13% ఉంది, ఈ కులం 10% ఉందని. దానివల్ల కులాల మధ్య తగాదాలు పెట్టారు. మీరు చేసింది ఏమీ లేదు, మసిబూసి మామిడికాయ చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఏలాగూ అశాస్త్రీయంగా చేశారు కాబట్టి ఎవరైనా కోర్టు పోతే కొట్టేస్తే మా పని అయిపోతుందని సంతోషం వ్యక్తం చేస్తారు. మీకు మనసు లేదు, చిత్తశుద్ధి లేదు. సామాజిక న్యాయం అంటే కేవలం మీ కుటుంబాలకు న్యాయం చేయడం మీ సామాజిక న్యాయం. ఇవాళ రాహుల్ గాంధీ కుటుంబంలో వాళ్ళు మాట్లాడుతున్న సామాజిక న్యాయం, జితనా ఆబాది ఉతనా ఉన్కా ఇస్సా అన్నాడు కదా. ఇవాళ మరి మీ జనాభా ఎంత, మరి మీకు 3 ఎంపీలు ఎంత ఒక కుటుంబంలో? ఇవాళ మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన ప్రజలు, మహిళలు ఎంతమంది ఎంపీలు, ఎంతమందికి ఇచ్చారు మీ టికెట్లు? తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఇవాళ ఎంత జనాభా ఉంటే అంత వాట అన్నారు కదా. మీ ప్రభుత్వం ఎంతమంది మంత్రులు బీసీలు, ఎన్ని కులాల వరకు ఇచ్చారు? మరి మీ నామినేటెడ్ పోస్టులో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమందికి చెప్పండి. మీరు మీ రాజీవ్ గాంధీ సూత్ర ప్రకారంగా ఎందుకు అమలు చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? మీరు ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడమే కదా మీ యొక్క యంత్రాంగంలో, ప్రభుత్వ యంత్రాంగంలో ఎంతమంది ఉన్నారు? కులాల వరకు లెక్కలు తీయండి, మరి చెప్పండి, బహిర్గతం చేయండి. మీకు ఆ చిత్తశుద్ధి నిజంగా ఉన్నట్టయితే, ఆ సామాజిక న్యాయానికి మనం కట్టుబడి ఉన్నామని చెప్తే ఇవాళ మీరు ఇచ్చేటువంటి
మరి ఈ యొక్క నామినేటెడ్ చైర్మన్ లెక్క తీస్తే ప్రజలు నవ్వుకుంటున్న ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు చిన్న చిన్న కులాలు ఎన్నికల పోటీ చేసి గెలవలేవు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ జనగణన శాస్త్రీయ పద్ధతిలో పూర్తిగా అధ్యయనం చేశారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఒక కులం ఇక్కడ బీసీ, ఇంకో కులం అక్కడ ఓసీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఎట్లా జడ్జ్ చేస్తారు? అదే ఇప్పుడు చాలా మందికి అదే డౌట్స్ ఉన్నాయి. ఒక రాష్ట్రంలో బీసీ ఉంటే ఇంకొక రాష్ట్రంలో ఎస్సీ కానీ ఎస్టీ కానీ గుర్తించబడతారు. మరి వాళ్ళని ఎట్లా అకామిడేట్ మీరు చేస్తారు? చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ రెడ్లు, తెలంగాణలో రెడ్లు, కమ్మ, చౌదరులు, పక్క కర్ణాటక రాష్ట్రంలో బీసీలు. కాబట్టి ముందుగానే ఇవన్నీ చిక్కులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు చిదంబరం గారు చేసినదైతే ఇంకా దాన్ని చిక్కులు ముడి చేశారు. ఆ రకంగా మళ్ళీ భవిష్యత్తులో ఎవరు చేపట్టకుండా ఉండేదానికి కుట్రలు పూర్తిగా చేశారు. ఇప్పుడు దాన్ని అధ్యయనం చేసి ఇప్పుడు స్టేట్స్ బీసీ లిస్ట్ సపరేట్గా ఉంది, సెంట్రల్ బీసీ లిస్ట్ సపరేట్గా ఉంది. అయితే దాని మీద ఇవాళ అధ్యయనం చేస్తారు ఖచ్చితంగా. మరి అధికారులు కానీ యంత్రాంగం కానీ సెంట్రల్ లిస్ట్ ఉన్నటువంటి బీసీలు ఏవైతే ఆనాడు మండల్ కమిషన్ గుర్తించి వాళ్ళ సెంట్రల్ లిస్ట్ ఉందో దాని యొక్క ఆధారంగా చేసుకొని చేయడం జరుగుతుంది. బీసీలు ఆయా రాష్ట్రాల్లో వివిధగా ఉన్నారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన బీసీ లిస్ట్ వేరే, సెంట్రల్ లిస్ట్ వేరే ఉంది. అంటే ఖచ్చితంగా స్టేట్కి ఒక రకంగా ఉంటుంది, సెంట్రల్కి ఒక రకంగా. న్యాచురల్గా బీసీలు రాష్ట్రాల్లో ఉన్న బీసీలు అందరూ కూడా సెంట్రల్లో బీసీ లిస్టులో లేరు. ఇవాళ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు రెడ్లు అక్కడ బీసీలు కర్ణాటకలో, కమ్మాలు బీసీలు. అంటే అక్కడ ఉన్న స్థితిగతులను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళు బీసీలుగా వాళ్ళు గుర్తించారు. అదే రకంగా చాలా కులాలు ఇవాళ మీరు వాళ్ళ జాట్లు రాజస్థాన్లో బీసీలు, మిగతా చోట్ల కాదు. ఆ రకంగా వ్యత్యాసం ఉంది. కాబట్టి మీరు ఆశ్చర్యపోతారు. బ్రాహ్మణులు ఉత్తరాఖండ్లో బీసీలు, వైశ్యాలు బీహార్లో బీసీలు. నేను జాతీయ అధ్యక్షునిగా ఓబీసీ మోర్చా అయిన తర్వాత ఇవన్నీ అధ్యయనం చేస్తే ఇంత సమాజంలో ఇన్ని చిక్కుముళ్ళు. ఆ రాష్ట్రం కొన్ని రాష్ట్రాల్లో అయితే 100% ఎస్టీలే, బీసీ లేరు, ఓసీ లేరు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పగడ్బందీగా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆనాడు మండల్ కమిషన్ ఏదైతే సెంట్రల్ లిస్ట్లో ఓబీసీ జాబితా సూచించిందో దానికి అనుగుణంగా బేస్గా తీసుకొని ఖచ్చితంగా వారు పగడ్బందీగా అదే యాక్చువల్గా దానికి అదే ప్రామాణికమవుతుంది. రేపు ఎక్కడ ఎవరు కోర్టులో మరి నిలబడే విధంగా ఉండేదే, జాతీయ స్థాయిలోనే జరిగేదే ఆ జనగణన. రాష్ట్రాల్లో చేసేది వీళ్ళు జనగణన కాదు, కులగణన కాదు, వీళ్ళు సర్వేలు మాత్రమే. యాక్చువల్ సెన్సస్ యాక్ట్ ప్రకారంగా కేంద్రానికి మాత్రమే ఆ హక్కు ఉంది, కేంద్రం మాత్రమే బాధ్యత. అది హోంమంత్రి ఆధ్వర్యం, హోంశాఖ ఆధ్వర్యంలో చేయాల్సినటువంటి బాధ్యత. ఆ సెన్సస్ యాక్ట్ ఆ విధంగా నిర్వర్తించింది. వీళ్ళు చేసేంతా కూడా ఊరికే ముక్కబడిగా సర్వేలు చేసి లెక్కలు చెప్పడం. రేపు కోర్టులు నిలబడాలంటే ఈ యొక్క సెన్సస్ యాక్ట్ ద్వారా చేసేటువంటి కులగణన మాత్రమే నిలబడుతుంది. భవిష్యత్తులో ఆ కులాల వారిగా, సామాజిక వర్గాల వారిగా ప్రభుత్వం కూడా భవిష్యత్తు ప్రణాళికలు, భవిష్యత్తు వాళ్ళ స్థితిగతులను బట్టి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం, లేదా రిజర్వేషన్లు కూడా ఏ ప్రాతిపాదికన ఏ మేరకు చేయాలని కూడా ఇది దానికి ఒక ప్రామాణికం ఉంటుంది, ఒక శాంక్టిటీ ఉంటుంది, ఒక లీగల్ దానికి ఒక షీల్డ్గా ఉంటుంది. ఈ నేషనల్ లెవెల్ చేసే సెన్సస్కి మాత్రమే ఆ పూర్తి లీగాలిటీ ఉంటుంది.